మిత్రులకు నమస్కారం. నిన్న ఈవినింగ్ ఏదైతే ప్రసార మాధ్యమాల ద్వారా జకిల్ ప్రభాకర్ రెడ్డి కులాలను దూషించినందుకు సస్పెండ్ చేస్తున్నట్టు క్రమశిక్షణ కమిటీ ఒక ప్రకటన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక 40 years నుంచి పనిచేస్తున్నా. నేను ఒక 40 years నుంచి పనిచేస్తున్నా. చాలామంది ముఖ్యమంత్రులతో, చాలామంది బీసీ పనితో పనిచేసినాం. ఏనాడు కూడా పార్టీ పదవి ఇచ్చినా లేకుండా పనిచేస్తున్నాం. ఎప్పుడైతే గత అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే మదియాస్కి గౌడ్ బీఫామ్ తీసుకొని మా ఎల్బీనగర్కి వచ్చిండో, నేను కూడా హస్బెండ్ని. సునీల్ కొనుగోలులో కూడా నాది కూడా ఉంది. నేను ఫస్ట్ స్థానంలో ఉన్నా. అట్లాంటిది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని టికెట్ తెచ్చుకొని వచ్చిండో, అక్కడ ఎల్బీనగర్లో సరిగా పనిచేయకుండా మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం. ఏదైతే హైదరాబాద్ డివిజన్లో కానీ మన్సూరాబాద్ డివిజన్లో కానీ ఈక్వల్ ఓట్స్ వచ్చినాయి. మిగతా అన్ని డివిజన్లలో 3rd place ఉన్నది. ఆయన ఇంట్లో పోలీసులు రైడ్ చేస్తే కూడా అందులో నేనే నాదే పేరు. అట్లాంటిది మదియాస్ గౌడ్ వచ్చినప్పటి నుంచి ఈ కులాల కుంపట్లు పెట్టి రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో చిచ్చుపెట్టి మమ్మల్ని అసాసినేషన్ చేస్తూ విపరీతంగా ఏదైతే ఈ వీడియోలు ఏదైతే చూడండి మీరు, ఈ ఆడియోలల్లో ఒకటే వాయిస్ వినపడుతుంది. ఒకటే వాయిస్ అన్ని కట్ షాట్ చేసి ప్లేస్ చేసి అత్తేస్తారు. అవే వాయిస్ వీళ్ళని దూషించరు, వాళ్ళని దూషించరు అని. ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో మేమే దూషించిన దాంట్లో కూడా పార్టీ హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరిని కూడా దూషించినట్టు లేదు. ఒక వ్యక్తిగతంగా దూషించడం, వాటిని బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి దాన్ని టీఆర్పీ వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచో సూర్యాపేట నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ వచ్చి దాన్ని విపరీతంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేసింది. ఈ క్రమంలో మాకు ఆల్రెడీ ఏదైతే కమిటీ వేసారు, కమిటీలో పూర్తిగా అన్ని చెప్పడం జరిగింది. ఏవైతే కొన్ని ఫ్లెక్సీ వివాదాలు ఎప్పుడైతే డిసెంబర్ జరిగిన అన్ని పాత ఆడియోలు అవన్నీ క్లిప్పింగ్ చేసి కట్ పేస్ట్ చేసి చెప్పారు. ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను గమనించకుండా నన్ను పార్టీ సస్పెండ్ చేసినందుకు నాకేం బాధ లేదు. ఇప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి కంకణం కట్టు. ఈయన ఏమైనా కూడా అన్ని పార్టీ పదవులు అమ్ముకోవడము, లేకపోతే అక్కడ ఈయన రాకతోని ఎల్బీనగర్లో స్పా సెంటర్లు, ఇప్పుడు మీకు తెలుసు ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ వాళ్ళందరి దగ్గర కమిషన్ తీసుకోవడము, నెలకోసారి ఈ నియోజకవర్గం వచ్చి కలెక్షన్ తీసుకొని పోతుంటాడు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈయనకున్న 1200 కాలనీలలో 1212 మంది కాలనీ పేరు చెప్పలేడు ఈయన. అట్లాంటి వ్యక్తి మా మీద పెట్టి రుద్ది ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అధిష్టాన వర్గం అసలు ఆలోచించాలి. ఈ మదియాస్కితోని కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది లేదు, ఏం లేదు. అసలు ఆయనకు మాకు వచ్చిన పంచాయతీ ఏంటంటే, బిగ్ బాస్ చౌరస్తాలో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే డెవలప్మెంట్ పర్పస్లో తీసి పడేసామని చెప్పింది ఆయన. నేను కొట్లాడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టించిన. అప్పటి నుంచి మా మీద కక్ష కట్టి అయితే ఈ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకం అనుకుంటాను. ఈయన 2 సార్లు ఆయన ఎంపీ అయ్యిండు. నిజామాబాద్లో ఈయన 4 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎంపీ అయ్యిండు. రాజశేఖర రెడ్డి పుణ్యమాట 2 సార్లు ఓడిపోయిండు. అందరు తెలుసు మీకు. ఈయన అక్కడ ఏం వేలుగా పెట్టిండు, ఆ నిజామాబాద్ జిల్లాకి ఏం వేలుగా పెట్టిండు. ఎల్బీనగర్కి సమాధులు ఉన్నాయని చెప్పి వాళ్ళ తాత ముత్తాతలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత నేను గతంలో మా మీద ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణ రాలేదు. ఈ ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి అధిష్టాన వర్గం ఒకసారి ఆలోచించాలని చెప్పి, ఏవో సంఘటనలను బట్టి మమ్మల్ని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఏవో కొన్ని సంఘటనలను బట్టి మమ్మల్ని సస్పెండ్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకోటి, ఈ ఏదైతే జరుగుతుందో ఇదంతా మా మీద కుట్ర జరుగుతుంది. ఇది మాకేం బాధ లేదు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని కాపాడాలి, మా ఎల్బీనగర్ కార్యకర్తలను కాపాడాలి. ఈ అవినీతి పరుణ్ణి ఈయన వల్ల పార్టీకి ఏమైనా లాభం లేదు. మమ్మల్ని సస్పెండ్ చేస్తే ఏ ఇబ్బంది లేదు. రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. రాష్ట్రంలో నాలాగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళందరూ మనోభావాలు కాపాడాలి. ఇప్పుడు ఏదైతే నా మీద ఆరోపణలు ఉన్నాయో అవి ఏవి కూడా 200 నుంచి 500 వరకు పెనాల్టీ కేసులు, ఇవన్నీ కుట్రపూర్తిగా పెట్టిన కేసులు. కేసెస్ అనే లేవు. ఏదో సంఘటన ఆధారంగా చేసుకొని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. నేనేమన్నా పునరాలోచించుకోండి హైకమాండ్ చెప్తున్నా. లేదు లేదు రాహుల్ గాంధీ నాయకత్వం, చెప్పండి. వివరణ ఇవ్వాలి అని చెప్పేసి గాంధీ ఏం జరిగింది? ఈ 1 మంత్ నుంచి ఏవేవో జరుగుతూ ఉన్నాయి రకరకాలుగా. ఆడియో ఎక్కడైనా ఫోన్ ఆడియోలతోని స్పందిస్తురంటే ఇక్కడనే మస్తు ఆడియోలు ఉంటాయి, ఏదేదో ఉంటుంది. ఆ ఆడియోలను పట్టుకొని స్పందించి గొడవలు చేసి ఇక్కడ దాకా వచ్చిర్రు, సస్పెన్షన్ వరకు వచ్చింది. నేనేంటంటే ఏ ఆడియోలో కూడా మేము కులం పేసి దూషించలేదు. నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నా. ఇప్పుడు ఎల్బీనగర్లో ఉన్న చాలామంది లీడర్లు అందరు పార్టీలు మారిన వాళ్ళు, అందరు నాకు ఆల్మోస్ట్ సగం మంది నాతో పాటు వెంబడి పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పెద్ద మనిషి వచ్చిన మా నియోజకవర్గానికి అప్పటి నుంచి మదియాజ్కి గారు వచ్చినప్పటి నుంచి ఈ పంచాయతీలు అన్ని రకరకాల పంచాయతీలు మా దగ్గర ఉండి 15-20 సంవత్సరాలు నా ఇంపార్టెంట్ పనిచేసిన వాళ్ళని కూడా వాళ్ళని ఏదో ఆశ చెప్పి రెచ్చగొట్టి ఏదో కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. మధు యాస్కి గౌడ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వేరే అంటూ కూడా మొన్నటి వరకు వాళ్ళు సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దాని మీద కుట్రలను భావించవచ్చా? మ్యాండేటరీ 11 డివిజన్లు ఉంటాయి. హైతనగర్ డివిజన్లో ఎన్ని ఓట్లు, మనసరవాడ డివిజన్లో ఎన్ని ఓట్లు. ఆయన హైదరాబాద్ డివిజన్ వాసి అని క్లెయిమ్ చేసుకుంటుండు. నేను ఒరిజినల్ మనసరవాడ డివిజను. ఆ ఓట్లు మ్యాండేటరీ చూసుకోండి, ఆ ఓట్లు చూసి తెలిసిపోతుంది. 11 లేకపోయినా కరడు కట్టిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు సస్పెండ్ చేశారు. మీకు బాధ లేదు అని చెప్పినా కూడా మీకు కలదా బాధ మాకు కనిపిస్తుంది. పోవచ్చు కదా, మరి వేరే పార్టీ చూసుకోవచ్చు కదా. ఎందుకు ఇన్ని అవమానాలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా కాబట్టి బాధ కుట్రలు జరుగుతాయి. మరి ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలని ఎందుకు అంటున్నారు? చెప్పండి ఆలోచించాను నేను. ప్లీజ్ 2 minutes కట్ చేయి. కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాం. అయిపోయిందా అవునన్నా, మరి వేరే పార్టీ చూసుకోవచ్చు. అవమానాలు పడుకుంటే ఎందుకున్నారు? దానికి సంబంధించి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ నేను నమ్ముకున్నా అని చెప్పి తప్పేముంది? పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. అన్ని ప్రజాసేవ చేసినా కూడా మీకు టికెట్ రాలేదు. ఇంకా కూడా మరి కాంగ్రెస్ అనుకుంటే ఎందుకుంటారో చెప్పరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి నేను ఏదో సంఘటనను తీసుకొని నన్ను సస్పెండ్ చేయడం మీకు చాలా అన్యాయం. ఇది అది ఏదైతే ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో, ఏదైతే కట్ పేస్ట్ చేసిరో వాటి ఆధారంగా నన్ను సస్పెండ్ చేయడం అనేది సవాబు కాదు. పునరాలోచించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీకి మేము లక్షలు కోట్లు ఖర్చు పెట్టినాం.
కాంగ్రెస్ పార్టీ మాకు రుణపడి ఉంది. మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి లేము. పెట్టున్న కుట్రపూరితంగా 100%. ఒకటేసారి 5 ఆడియోలు వస్తాయి. అవి ఎప్పుడెప్పుడో జరిగినాయి, ఎప్పుడెప్పుడో మాట్లాడినాయి. అన్ని కట్ పేస్ట్ చేసి వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా జాతర కట్టి ఎవరు టీఆర్ఎస్ నాయకులు ప్లస్ సంఘాలు కొన్ని 100 ఉన్నారు కదా, ఏది నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు కార్డు కొట్టించుకొని తిరుగుతారు కదా, వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడాలు, ఫేస్బుక్లో పెట్టడాలు, సోషల్ మీడియాలో పెట్టడాలు, తిట్టుళ్ళు, ఇవన్నీ ఎవరు చేస్తారు? రాజకీయంగా ఎదుర్కోలేక మమ్మల్ని అసాసినేషన్ చేస్తాం టోటల్గా. ఒక కులానికి ఆపాదించి ఇది ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇది కొత్తగా స్టార్ట్ అయింది. మదియాజ్ గౌడ్ గారు, మదియాజ్ గౌడ్ 100% ఆయన వచ్చేది ఉండదు, పార్టీకి ఏం చేసేది ఉండదు, కార్యకర్తలు చేసేది ఏమి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. ఆయన ఎల్బీ నగర్లో ఈ 2.5 సంవత్సరాల నిల్ డెవలప్మెంట్ ఉన్న ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనదే రాజ్యం నడుస్తుంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు నామమాత్రంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆయన చేసేది ఏముండదు. 1200 కాలనీలు ఉంటాయి, 12 కాలనీల పేరు కూడా తెలియదు. ఏ అసోసియేషన్ వాళ్ళు ఆయన దగ్గర పోరు. ఆయన సంవత్సరం నెల రోజులు అమెరికాలో ఉంటే నెల రోజులు ఢిల్లీలో ఉంటాడు. మంత్లీ కలెక్షన్కు ఒకసారి వచ్చిపోతుంటాడు ఎల్బీ నగర్కు. ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టమైపోయింది. ప్రజలకు ఏం పని చేస్తలేము. ప్రభుత్వం ఉండి ప్రజలకు ఏమైనా పని చేయాలి కదా, మనము ప్రభుత్వం ఉండి మనం ఏం పని చేయలేకపోతున్నాము. ఎల్బీ నగర్లో సేవ్ ఎల్బీ నగర్, మదియాజ్కి హటావ్, ఎల్బీ నగర్కు బచావ్. మధు యాస్కి గౌడ్ను మీ కుటుంబం కావాలని అప్పుడు ఓడించింది, దానిలోని భాగంగానే అంత జరుగుతుందని అనుకోవచ్చని కొంతవరకు చర్చ జరుగుతుంది. తప్పు. మీకు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసిన కాడికి చాలా మటుకు మీడియా మిత్రులు మా ఎల్బీ నగర్లో ఉన్నారు చాలామంది. కేవలం పనిచేసింది జగ్గిడి ప్రభాకర్ రెడ్డి ఒక్కడే. ఆయనకు మెయిన్ క్యాంపెయిన్ ఈశ్వరమ్మ యాదవ్ మొన్న ఒక మీడియాలో భాగంగా మాట్లాడలేదు. అవును, ఈశ్వరమ్మ యాదవ్ అనేట ఆమె మాట్లాడే అన్ని పచ్చి అబద్ధాలు. ఆమె సుధీర్ రెడ్డి కోవట్టు, ఇక్కడ ఫోటో ఇక్కడ పెన్నికడి నిన్న కలిసి దిగిరి ఫోటో నిన్న నేను సేమ్ పోయి సర్దార్ సర్వాయి పాపన్నకు నేను దండేసినో లేదో సేమ్ ఫోటో. ఇదంతా గ్యాంగ్ అంతా మొత్తం తిట్ట గ్యాంగ్ అంతా అన్నీ ఫోటో నిన్న చూడండి. నిన్న మొన్న సర్వాయి పాపన్న గారిది ఎప్పుడుందో వర్ధంతి నేను చూడండి. మొన్న ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు అది ఏంటి, అది ఉన్నది ఎందుకుంటే ఫోటో మీడియాలోనే వచ్చింది అండి ఫోటో. ఏ కాదు అది ఒక్క నిమిషం. పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చిన వాళ్ళదే ఇప్పుడు టోటల్గా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చాలా వచ్చి చేరింది చెత్తంతా. వీళ్ళ వల్ల ప్రయోజనం మొత్తం సుధిరెడ్డి మనుషులు అందరు. ఒక నిమిషం నేను చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడండి, ఇది చూడండి. దీన్ని ఏమనుకుంటారు చెప్పండి. ఇందులో ఉన్న నా మీద రెగ్యులర్గా తిట్టేటోళ్ళు, కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు మొత్తం వీళ్ళంతా పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చిన వాళ్ళు మొత్తం టీఆర్పీ వాళ్ళు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇంకోటి చూడండి, టోటల్గా ఎల్బీ నగర్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఏ పార్టీలో ఓడి ఉంటుందో తెలియని పరిస్థితి. మొత్తం వీళ్ళందరూ టోటల్గా మమ్మల్ని టార్గెట్ చేసి అసాసినేషన్ చేయడానికి. నా కొడుకు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాక పూర్తిగా వీళ్ళందరూ ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ 40 ఏళ్ళు మీరు కష్టపడ్డారు పార్టీ కోసం, నిర్వీర్యం చెప్తున్నారు మీరు ఆరోపిస్తారు. ఇంత జరుగుతున్నప్పుడు మీరు ఎందుకుంటారు పార్టీని? బరాబర్ ఉంటారు. పార్టీ కూడా అబ్బ సొత్తు కాదు, మా సొత్తు, ప్రజల సొత్తు పార్టీ. మదియాజ్కి గౌడ్ 2.5 సంవత్సరాలు అయినా ఉండేది ఉండదు. ఆయన ఏం కాన్సెప్ట్ ఉన్నాడు, నా పూర్వీకులు నా తాత నిజామాబాద్లో మొత్తం 4 పర్యాయాలు పోటీ చేసి 2 సార్లు రాజశేఖర రెడ్డి పుణ్యమాంటాన్ని గెలిచిండు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాంటే కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. ఆయనకు ఎందుకో రాజశేఖర రెడ్డి గారి కోపం. అట్లాంటి ఈ వ్యక్తి ఇక ఎల్బీఆర్ ఏముంటుంది, ఆయన కేవలం ఎలక్షన్ కోసం ఉంటున్నాడు. ఈ విగ్రహం దగ్గరనే టోటల్ వచ్చింది అక్కడనే. వాళ్ళ ఇంట్లో పోలీస్ రైడ్ అయితే ఎన్నికల ఎలక్షన్ టైంలో అందులో నేనేమని ఆయన ఎవరు ఆయన దిక్కవరున్నారు. నేను ఓడగొట్టడం ఏంది?
ఆమెకు తెలియదు. ఆమె మొత్తము టోటల్గా నోటికి వచ్చింది మాట్లాడుతారు. మీరే మీలాంటి కొత్త వాళ్ళకు ఓటర్ని అడగని చెప్తారు. ఎన్నికల ఒక నిమిషం ఎల్బీ నగర్లో 11 డివిజన్లలో మొత్తం టోటల్గా 10,000 వచ్చిన డివిజన్లో ఒకటి మా అయిత్ గారు ఆయన కోట్ల రూపాయలు తగ్గిపించింది అందరికీ. మాది మన్సూరాబాద్ అన్ని వేలు ఎక్కడ కూడా రాలేదు ఈయనకు. ఏ డివిజన్లో ఉన్న నాయకులు సోకాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే ఇప్పుడు ఎంబడి తిరుగుతారో రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్, సుధీరెడ్డి ఎంబడి, ఈశ్వరమ్మ అని వేమలే అని అందరు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు అంతా సోకాళ్ళంతా వీళ్ళంతా ఇల్లు తిరుగుతారు కదా. మేము కాంగ్రెస్ అని చెప్తారు కదా. ఇదంతా ఈ సన్యాసులంతా టోటల్గా బీఆర్ఎస్లో ఉన్నారు మొత్తం. అదే వాళ్ళ వాసన పోతలేదు వాళ్ళకి వాసన పోతలేదు. ఈ మనుషులకు బలం లేదు కదా. ఎవరు కూడా వర్షం కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పారని అంటే చేయంటారు కదా. వీళ్ళు ఈశ్వరు కొత్త వాళ్ళు పట్టుకొని మా మీద దాడి చేస్తారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దీని మీద వివరణ ఇచ్చారు, ఇది క్లియర్ అయిపోయింది అనుకుంటే సడన్ గా మీకు సస్పెండ్ చేయడం ఏంటి అసలు? అదే నాకు అర్థం కావట్లేదు. అందుకోసమే నేను మా కార్యకర్తలందరూ ఒకసారి గాంధీ భవన్ పోయి వివరణ ఇవ్వమంటే పట్టుకొచ్చి బలవంతంగా నన్ను ఏంది ఒకసారి అధిష్టాన వర్గం పురాణాలు తెచ్చుకోవాలి. నేను ఎక్కడ కూడా తిట్టలేదు, ఎక్కడ కూడా. రేవంత్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఏం పనిచేస్తుంది. సో ఫైనల్ గా మీ అనుచరులకు ఏం భరోసా ఇస్తారు ఇక్కడ నుంచి? ఎందుకంటే చాలా మంది అనుచరులు వచ్చారు మీకోసం. ఇంకా చాలా ఉన్నారన్న. కేపీఆర్ భరోసా ప్రభాకర్ నాయకత్వం.